మన లోకేష్ గారేమో జనవరి 1వ తారీఖు 2025 విజన్ మాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని. ఎన్ని జాబ్ క్యాలెండర్ ఇచ్చినారు? 25 అయిపోయి కదా. ఇప్పుడు జనవరి ఈరోజు ఎంత? 23 తారీఖు. ఈరోజు 23 తారీఖు ఒక్క జాబ్ అని ఇచ్చినాడా? పోనీ. నిరుద్యోగ భృతి అన్నాడు, 3000 అన్నారు, అదేని ఇచ్చినారా? అది లేదు. అదేవిధంగా మళ్ళా 20 లక్షల ఉద్యోగాలు పోయింది, నిరుద్యోగ భృతి పోయింది. అక్కా చెల్లెలకు పాపం వాళ్ళకైతే వాళ్ళే ప్రచారం చేసుకున్నారు, నీకు 18,000 నీకు 18,000 అని. పాపం ఎక్కడ జగన్ అన్న అయితే ఇవాళకే అన్నీ తల్లికి తల్లి. అదేవిధంగా మన అమ్మఒడైతే ప్రశాంతంగా మరి ఈ పాటికి ఒకటి అయిపోయి జూన్లో ఒకటి అయిపోతున్నా, మళ్ళీ రెండో విడత కానీ జనవరి వచ్చి మన నెక్స్ట్ ఇయర్కి వచ్చే ఇవాళకి చాలామంది గ్రామంలో అంతా మాది ఆలూరు కాన్షియస్ రూరల్ కాబట్టి అందరూ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్ళ డబ్బులు లేక చాలామంది వలసలు వెళ్ళిపోయినారు. ఇప్పుడు నేను అదే చెప్పినాను, నీటి వసతి లేదు, దాన్ని ఎవరు పట్టించుకునేవారు నాదులు లేదు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు చెప్తున్నాను, ఈ వేసవికాలం మసలకే నీళ్ళు వాటర్ లేవు, దాని మీదనే నేను ప్రతి ఒక్క మీటింగ్లో చెప్తున్నాను. దాని గురించి అసలు ఇంతవరకే కదిలింది లేదు, మొదలైంది లేదు. ఏమి వాళ్ళ అసలు పరిపాలన అయితే శూన్యం. ఏం పరిపాలన చేస్తున్నారు? వాళ్ళ వంతు వాళ్ళే ఇప్పుడు వాళ్ళ దోచుకుంటున్నారు తప్ప ఇప్పుడు వాళ్ళ నాయకులే చెప్తున్నారు. మననే విన్నాము, ప్రతి ఒక్కదానికి ఒక రేట్ అంట. బుక్ కీపర్కి ఒక రేటు, డీలర్షిప్కి ఒక రేటు, అదేవిధంగా ఫీల్డర్స్కి ఒక రేటు. ప్రతి ఒక్కదానికి ఏదో రేటు పెట్టుకొని వాళ్ళే వాళ్ళు చేస్తున్నారు. కానీ ఇంక డెవలప్మెంట్ చేసేటప్పుడు వాళ్ళ సంక్షేమ పథకాలు చేసేటప్పుడు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి ఉండింటే ఖచ్చితంగా ప్రతి ఒక్క అక్క చెల్లెలను అనుకున్నారు, ఇప్పుడు తిట్టుకుంటున్నారు. అదే జగన్ అన్న ఉంటే ఈ పాటికి ఎన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎన్ని అకౌంట్లకు కనీసం ఈ పాటికి ఒక్కో అకౌంట్లోకి ₹1,00,000 పడుతుండే. అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు నమ్మి మేము మోసపోయినామనే విధంగా ఈరోజు ప్రతి ఒక్క అక్క చెల్లెలు బాధ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు, మన కర్నూలే కాదు అన్ని 26 జిల్లాల్లో ప్రతి ఒక్కరూ ఈరోజు బాధపడుతున్నారంటే ఎక్కడ పోయినా కానీ ఇంత అబద్ధాలు కోరి మన అయితే మన ఎవరు